నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యాదమరి మండలంలోని వర్గపల్లి హైవే జంక్షన్ పరిధిలోని వ్యాపారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల లోపు అన్ని దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని, ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలను ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పాటించాలని యాదమరి పోలీసులు సూచించారు. ప్రజల సహకారంతో సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మన వరిపల్లి జంక్షన్లో లోకల్ SHOగా నేను, ట్రాన్స్పోర్ట్ అథారిటీ, NHA ఆఫీసర్సు, అదేవిధంగా R&B ఆఫీసర్సు, మన ట్రాన్స్పోర్ట్ సంబంధించి మోటార్ వెహికల్ ఆఫీసర్సు, ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కారణం ఏమంటే, ఇక్కడ హెవీ జంక్షన్ ఇది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ 3 మెట్రోపాలిటన్ సిటీలకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, 4 వీలర్స్ కానీ, అదేవిధంగా హెవీ వెహికల్స్ కానీ ఈ జంక్షన్ గుండా ప్రయాణిస్తుంటాయి. దీనివలన ఇక్కడ 2 రోజులకు ఒకసారి మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న యాక్సిడెంట్లు, వెహికల్ డ్యామేజెస్ ఎక్కువైతూ ఉన్నాయి. దీంట్లో ఈ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మీద కొంత అవగాహన కల్పించడం కొరకు, అదేవిధంగా జరుగుతున్న లోపాలు, ఇక్కడ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎలా చేయాలనే దాని మీద ఇక్కడ ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇంతమంది ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా లోకల్ SHOగా ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు అందరూ కూడా ME ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. దీనికి సంబంధించి భవిష్యత్తులో కార్యాచరణ, ఇక్కడ బ్యారికేడ్లు కానీ, ఇక్కడ రోడ్ బ్లింకర్స్ కానీ అవకాశం ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉండాలని చెప్పి మనవి చేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలించి ఒకటి తర్వాత ఒకటి చేస్తామని ఆఫీసర్లు హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాక్టికల్గా కోన్స్ కానీ, ఈ శాండ్ బ్యాగ్స్ కానీ పెట్టి, ఈ రోడ్ అయితే ఏదైతే ప్లేస్ ఉందో అంతవరకు వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ని తీసేసి రోడ్ యూజర్స్ కానీ, వెహికల్ ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఆ కార్యాచరణ త్వరలో పూర్తయ్యి ప్రమాదాలు పూర్తిగా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరువరం జంక్షన్ నుంచి గాదంకి టోల్ ప్లాజా వరకు బ్లాక్ స్పాట్ సర్వే యాక్సిడెంటల్ జోన్స్ని అవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సర్వేలో ప్రతి స్టేషన్ SHOని, యాదమర్రి SHO, టౌనంపల్లి SHO, కాణిపాకం, అలాగే పూతలపట్టు SHOలు అందరూ కూడా ఈ నేషనల్ హైవే బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేయడంలో అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళతో పాటు R&B నుంచి, తర్వాత నేషనల్ హైవే నుంచి కూడా మాకు ఈ సర్వే చేయడానికి అందరం ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టాం. కాబట్టి సమగ్రమైన రిపోర్ట్ని మేము తయారు చేసి ఈరోజు ఈ యాక్సిడెంట్లు అవ్వకుండా, అలాగే ఎంక్రోచ్మెంట్స్ అవి కూడా ఈ సర్వీస్ రోడ్లోనే పెట్టడం వల్ల సర్వీస్ రోడ్ లేకుండా బ్లాక్ చేశారు. ఈ సర్వీస్ రోడ్డు కూడా సెపరేట్ సర్వీస్ రోడ్డుగా తయారు చేసి ఇవ్వాలని చెప్పి నేషనల్ హైవే వాళ్ళకి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ని పూర్తి చేసిన తర్వాత మేము గవర్నమెంట్కి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.